ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. టమాటో నిల్వ పచ్చడి తయారు చేయడానికి టమాటోస్ తీసుకోవాలి. ముందుగా నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఇది 1/2 కేజీకి కావాల్సిన కొలతలను ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో దీన్ని బట్టి మీ క్వాంటిటీని మీరు చూసుకుని వేసుకోండి. ముందుగా టమాటోస్ని శుభ్రంగా కడుక్కొని గుడ్డ పెట్టి తుడిచేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా టమాటోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా పెనం పెట్టుకుని ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలన్నిటిని అందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. చింతపండుని శుభ్రం చేసుకోవాలి. గింజలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ రెండింటిని కలిపి బాగా మగ్గేంత వరకు వీటి రెండింటిని బాగా మగ్గనివ్వాలి. ఇట్లా బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇంకా కొద్దిసేపు మగ్గాలి. ఇట్లా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. అంటుకుపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇట్లా బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గబెట్టుకోవాలి. నేను గరిటెతోనే దీన్ని ఇట్లా మెదుపుతున్నాను. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ వేయట్లేదు. ఇట్లా కూడా బాగుంటుంది. ఇంకా మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు మిక్సీలో వేసుకుని ఇంకొంచెం మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా తయారైన తర్వాత ఇది 1/2 కేజీకి కాను నేను ఈ గ్లాసుడు కారాన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ గ్లాసు టీ గ్లాసు, ఈ గ్లాసుతో గ్లాసుడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అదే గ్లాస్తో గ్లాస్కి కొంచెం ఎల్తుగా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మెత్తని ఉప్పునైనా తీసుకోవచ్చు, గరుకుప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరుగ్గా ఉండే ఉప్పుని తీసుకుంటున్నాను. ఉప్పు కారం కూడా కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. మీరు తినేదాన్ని బట్టి దాన్ని యాడ్ చేసుకోండి. నేను తినే విధంగా చెప్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత 2 days ఉన్నాక ఇది బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని కావాలంటే కొంచెం ఉప్పుని కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఆవాలు, మెంతులు 1 స్పూను మెంతులు తీసుకున్నట్టయితే 2 స్పూన్లు ఆవాలు తీసుకుని డ్రైగా ఉన్న ప్యాన్ మీద కొద్దిసేపు వేపించుకుని వాటిని పౌడర్ కింద చేసుకుని ఉంచుకోవాలి. దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. కొంతమందికి ఇప్పుడే తాలింపు పెట్టుకుంటారు, మరి కొంతమంది అప్పటికప్పుడు తినే ముందు తాలింపు పెట్టుకుంటూ ఉంటారు. అది మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడే పెడుతున్నాను. ఇప్పుడు ఇష్టం లేని వారు దాన్ని అలాగే స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుని తినచ్చు. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. నేను తాలింపు పెట్టుకోవడానికి నువ్వుల నూనెను కానీ లేకపోతే వేరుశనగ నూనెను కానీ మామూలు నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనెను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చళ్ళకి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మినప్పప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం బాగా వేగనివ్వాలి వీటిని. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది.
తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న టమాటో పచ్చడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్ట్గా ఉండే టమాటో పచ్చడి తయారైపోయింది. ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని గాజు సీసాలో పెట్టుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది.